బట్టతలతోటి ఇబ్బంది పడుతున్నారా? వెంట్రుకలు ఎలా ఊడిపోకుండా కాపాడుకోవాలనుకుంటున్నారా? ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? ఎలా మనం గుర్తించాలి? ఎలా మనం జాగ్రత్త పడాలి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తున్నారనంటే, నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. విపరీతంగా బట్టతల వచ్చేసి కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ నలుగురితో కలవటానికని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీస్, అలానే QR678, మీసో డిటాచ్డ్, మీసో బైకాలిటమైడ్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్స్, ఇలా అనేక రకమైన థెరపీస్ ఉంటాయి. కానీ అసలు ఎందుకు వచ్చింది, ఏ విధంగా మనం జాగ్రత్త పడాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బట్టతలకి జుట్టు ఊడటం అంటే హెయిర్ లాస్కి చాలా తేడా ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ బట్టతల రావటం అనేది జెనెటిక్ రీజన్ తోటి ఉంటుందండి. వంశపారపరంగా 10 తరాల్లో ఎవరికైనా ఉంటే గనక ఆ జీన్ తోటి పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మామయ్య తోటి వచ్చే వెంట్రుకలకి ఊడిపోవటం తోటి దానికి ఎక్కువ ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలానే బాబాయ్ నుంచి వచ్చింది కూడా జీన్స్ తోటి కూడా వెంట్రుకలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే తాతల దగ్గర నుంచి, నానమ్మల దగ్గర నుంచి, అమ్మమ్మల దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి, చిన్నమ్మ దగ్గర నుంచి, అన్ని చుట్టాల్లో కూడా ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి హెయిర్ లాస్ జీన్ అని వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అయితే ఈ జీన్ ఏదైతే వస్తుందో దానికి మనకి వివిధ రకాలైన ఎపిజెనెటిక్స్ అని అంటాం. అంటే ఏవైతే స్ట్రెసర్స్ ఉంటాయో అవి ట్రిగ్గర్ చేసి దీన్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 20 ఏళ్ళకి బట్టతల ఎందుకు వస్తుంది, 45 ఏళ్ళకి, 30 ఏళ్ళకి ఎందుకు రావద్దు, అంతకంటే ఇప్పుడు 50 ఏళ్ళకి ఇంతకుముందు వచ్చేది కదా, మా తాతయ్యకి వచ్చింది ఒక 50 ఏళ్ళ తర్వాత వచ్చింది సార్, నాకు ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ స్టైల్ మార్పులతోటి మనకి వెంట్రుకలు ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్ మార్పులతోటి ఏం జరుగుతుంది అసలుకి? లైఫ్ స్టైల్ తోటి మనకి మార్పులతోటి కార్టిసాల్ లెవెల్స్ అనేటివి విపరీతంగా మారిపోతూ ఉంటాయి. కార్టిసాల్ లెవెల్స్ అనేటివి స్ట్రెస్ హార్మోన్స్ అనమాట. ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి మన బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అలానే మన వెంట్రుకల పక్కన కూడా కార్టిసాల్ లెవెల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. సో ఎంతైతే మనం లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుందో మన బాడీ అంత స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది. మనకు గమనించాం మనం, అది మనకి ఫీల్ కామ్. ఇప్పుడు రాత్రిపూట మనం నెట్ఫ్లిక్స్ కూర్చొని చూస్తున్నాం అనుకోండి, మనం సెల్ ఫోన్ కూర్చుంటూ చూస్తున్నాం అనుకోండి, మనకు స్ట్రెస్ తగ్గినట్టుగా అనిపిస్తుంది, మనకి ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది, మంచిగా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి లోపల బాడీ పడుతున్న స్ట్రెస్ చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. అందుకోసమనే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లైఫ్ స్టైల్ మార్పులు అనేది ఖచ్చితంగా చేయాలి. లైఫ్ స్టైల్ మార్పులు మనం సరిగ్గా చేయలేదనంటే టిష్యూ లెవెల్స్, కార్టిసాల్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటాయి. అంటే వెంట్రుకల చుట్టూరు ఉన్న కార్టిసాల్ లెవెల్స్ పెరిగి అక్కడ డిఎస్టీ పాత్వేని యాక్సెలరేట్ చేస్తుంది అనమాట, అంటే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో లైఫ్ స్టైల్ మార్పులు అనేటివి చాలా ఇంపార్టెంట్, లేకపోతే వెంట్రుకలు పలచగా అవ్వటం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన లైఫ్ స్టైల్ మార్పుల్లో ఏంటంటే, టైంకి నిద్రపోవటం. డాక్టర్ గారు నేను 1 గంటకి నిద్రపోతాను, నేను 1 గంటకి నిద్రపోయి నేను 8 గంటలు కాదు, నేను 9 గంటలు పడుకుంటా, నేను పొద్దున 10ంటికి 11ంటికి లేస్తానని చాలామంది అంటూ ఉంటారు. అది కాదండి. రాత్రి 9 గంటలకి మీరు ఖచ్చితంగా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది యువతి యువకుల్లో, చిన్నపిల్లల్లో కూడా నేను చాలా గమనిస్తున్నాను. ఈ లైఫ్ స్టైల్ మార్పులతోటి ఏమవుతుందనంటే, టైంకి నిద్రపోకుండా ఉండటంతో ఏమవుతుందనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా హైగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇండియన్ చిల్డ్రన్లో చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. చిన్నపిల్లల్లో ఒబేసిటీ, ఉబకాయం అనేది రావటం, అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, మెడ చుట్టూరా నలుపు రావటం, ఇవన్నీ సంకేతాలు అనమాట. సో వీళ్ళకి ఖచ్చితంగా టైంకి నిద్రపోవటం, మంచి ఆహారం తినటం, ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాడీ ఒక రిథంలో ఉండాలి, శరీరం ఒక మంచి రిథంలో ఉండి హార్మోన్స్ అనేటివి రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటే పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, టైంకి నిద్రపోవటం, ఎక్కువ గంటలు మంచిగా అన్డిస్టర్బ్డ్ స్లీప్ నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీ పిల్లలకి ఖచ్చితంగా తెలియచేయాలండి. అలానే ఇంపార్టెంట్ వచ్చేసి తల స్నానానికి యూస్ చేసే వాటర్. చాలామందికి నేను గమనిస్తున్నాను, ప్లేసెస్ చేంజ్ అయినప్పుడు వాటర్ తోటి హెయిర్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది.
యుఎస్, యూకే, ఆస్ట్రేలియా అలానే జపాన్ ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు మార్పు చెందినప్పుడు అక్కడ ప్రాసెస్డ్ వాటర్ ఉంటుంది. ఆ ప్రాసెస్డ్ వాటర్ తోటి హెయిర్ లాస్ అనేది చాలా విపరీతంగా మారుతూ ఉంటుంది. అలా తలస్నానం చేస్తుంటే ఇలా విపరీతంగా ఊడిపోవటం అనేది అంటూ ఉంటారు. అది టీలోజన్ ఎఫ్లూవియం కదా అని కొంతమంది అంటారు. అంటే విపరీతమైన హెయిర్ లాస్ కదా, బట్టతల కాదు కదా అని అంటారు. కానీ ఇలాంటి హెయిర్ లాస్ తోటి బట్టతల కూడా అన్మాస్క్ అవుతూ ఉంటుంది. అంటే విపరీతంగా అవ్వటంతో బట్టతల లోపల దాక్కుని ఉన్నది కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. షవర్లో ఇలా నిలబడతారనమాట. సో అక్కడ నీళ్ళంతా పడేటప్పటికీ అదంతా జుట్టు అలా ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ఓ వాటర్ అనేది మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ప్రాసెస్డ్ వాటర్ ఎంత ఉన్నా కానీ ఆర్ఓ కిట్ అనేది యూస్ చేసి మీరు ఆ వాటర్ ఫేస్కి అలానే జుట్టుకి మీరు వాడుకోవచ్చు. అది సో ఇది వాటర్కి సంబంధించింది. ఎమోషనల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఏంటంటే మీరు విపరీతమైన జాబ్ స్ట్రెస్ కానీ అలానే యుఎస్, యూకేలో ఇతరత్ర కంట్రీస్కి మన వెళ్ళిన పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు చదువుతూ పని చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటంటే విపరీతమైన స్ట్రెస్లో కూడా ఉంటారు. దానివల్ల కూడా వెంట్రుకలు ఊడటం అనేది ఉంటుంది. అది టీలోజన్ ఎఫ్లూవియం ఉంటుందండి. కానీ అది హెయిర్ థిన్నింగ్ని అన్మాస్క్ చేస్తుంది అనమాట. అంటే బయటికి తీసుకొస్తుంది, విపరీతంగా పెంచుతుందన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు అనేది మనం చేసుకోవాలి. భారతదేశంలో వర్క్ ప్యాటర్న్స్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పని చేయటం, పని చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెనక్కి రావటం, అలాగే అలసిపోవటం, అలానే ఎటువంటి హాబీస్ లేకుండా ఉండటం, రిలాక్సేషన్ లేకుండా ఉండటం, ఎలాంటి డీస్ట్రెస్సింగ్ మెకానిజం లేకుండా ఉండటంతో స్ట్రెస్ అనేది లోపల మారిపోతూ ఉంటుంది. నేను చెప్పాను కదండి, స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసాల్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కార్టిసాల్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి వెంట్రుకల్లో కూడా టిష్యూ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. నేను గమనిస్తుంది ఎక్కువ ఏంటంటే 15-16 ఏళ్ళు దాటిన తర్వాతనే వెంట్రుకలు ఊడిపోవటం అనేది, పల్చగవ్వటం అనేది విపరీతంగా కనిపిస్తుంది. దయచేసి మీ పిల్లల్ని మంచి ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ చేస్తూ, మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ పెడుతూ, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళకి వెంట్రుకలు ఊడిపోయి పలచగా అవుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళకి బట్టతలలు అనేటివి విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. 21 ఏళ్ళ తర్వాత కానీ మనము మంచి ట్రీట్మెంట్ కానీ మనం చేయలేకుండా ఉంటాం. అందుకోసమనే ముందే పిఆర్పి, జిఎఫ్సి, మీసోస్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే పేరెంట్స్ కన్సెంట్తో మాత్రమే మనం చేయగలుగుతాం అనమాట. అలానే ముఖ్యమైనది ఏంటంటే 24 ఏళ్ళ తర్వాతనే ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. సో 22 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ మధ్యలో ఎవరికైనా విపరీతమైన బట్టతలలు ఉంటే చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెరుగుదలకు ఉన్న వయసులో ఆ టైంలో వెంట్రుకలు లేకుండా ఉండటం అనేది విపరీతమైన బలహీనతకి గురి చేస్తుంది. అంటే వాళ్ళు నలుగురితో తిరగడానికని కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు, ఒరే బట్టతల నీకేంట్రా నీకు ఇది అని చెప్పి ఏదో ఒకరు అవహేళన చేస్తారు. అందుకోసమనే ఉన్న వెంట్రుకల్ని కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యమండి. లైఫ్ స్టైల్ తోటి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఒక్క రోజుతో కాదు కదా. మనకి లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తే మనకి వెంట్రుకలు అనేటివి చాలా నాళ్ళు వరకు ఉంటుంది. మీరు టైంకి నిద్రపోతే డాక్టర్ రాజ్కిరెడ్డికి ఏమైనా బెనిఫిటా? కాదు కదా. మీరు టైంకి నిద్రపోయి టైంకి తినటం అనేది ఉండి మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తింటే మీ జుట్టు మీకు ఉండవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. సో జుట్టుని కాపాడుకోవటం అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ అని అంటే మేము చేసేస్తామండి, హ్యాపీగా చేసేస్తాం, కాదని కాదు. కానీ ఉన్న వెంట్రుకని దానంత న్యాచురల్గా రావాలి అని అంటే ట్రాన్స్ప్లాంట్ ఒకంత వరకే మనకు తీసుకురాగలుగుతుంది. మంచి రిజల్ట్స్ వస్తాయి, చాలా చక్కగా ఉంటాయి. కానీ ఉన్న జుట్టుని కాపాడుకోవటం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో లైఫ్ స్టైల్లో ఈ విధంగా మార్పులు అనేటివి మనం చేసుకోవాలండి. అలానే న్యూట్రిషనల్ పరంగా కూడా మనము ఆహార పరంగా కూడా మనం మార్పులు చేసుకోవాలి. మంచి స్ప్రౌట్స్, మంచి సోయాబీన్ చంక్స్, గ్లాస్ ఆఫ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వెంట్రుకలకి ఆహారంలో మనకి డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేటివి చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే వాల్నట్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటాం, అంటే మనకి మజ్జిగ తీసుకోవటం, అలానే చద్దన్నంతో మంచిగా పెరుగన్నం తినటం, అలాంటివి మంచిగా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. మనకి ఇంపార్టెంట్గా ఏంటనంటే వెంట్రుకలు అనేటివి పల్చగా కాకుండా ఉండటానికని హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ అనేది మన చేతుల్లో ఉండదండి. అంటే జన్యుపరంగా ఉన్నదాన్ని మనము ఎప్పుడు కంట్రోల్గా చేయలేము. ఇప్పుడు మీ బాబాయ్ పోలిక మీ ముక్కు వచ్చింది, మామయ్య పోలిక కన్ను వచ్చింది, పిన్ని పోలిక చెవి వచ్చింది, దాన్ని మార్చగలుగుతామా? మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఉన్నదాన్ని కాపాడుకోవటానికి అనేది మనం ప్రయత్నం చేసుకోవాలి. అలానే వెంట్రుకలు కూడా అంతే. వెంట్రుకలకి ఏదైతే ఉందో మనం దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది మినిమం 6 months టైం పడుతుందండి. హెయిర్ గ్రోత్ అనేది మనకి రావటానికని 1.5 నుంచి 2 సంవత్సరాల దాకా టైం పడుతుంది అనమాట.
సో ఈ విధమైన జాగ్రత్తలు అనేది కరెక్షన్స్ అనేది మనం చేసుకుంటే వెంట్రుకలు ఊడటం అనేది కంట్రోల్లోకి రావచ్చండి. అలానే మా ట్రీట్మెంట్స్ కూడా పని చేయటం అనేది ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. నేను టైంకి నిద్రపోను కానీ మీ మందులు పని చేయాలి అని అంటే మాత్రం అలా కుదరదండి. మీరు టైంకి నిద్రపోవాలి, అలానే మందులు కూడా మంచిగా తీసుకుంటూ ఉండాలి. ట్రీట్మెంట్స్ కూడా అనేక రకమైనవి ఉంటాయి. నేను చెప్పాను కదండి, పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీస్, అనేక రకమైన డ్యూటాస్టరైడ్, తర్వాత బైకాలటమైడ్, ఇలాంటివి QR-678 అన్నీ చాలా చాలా రకాలైన థెరపీస్ ఉన్నాయి మా దగ్గర. ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తాయి, చాలా మంచిగా కూడా పనిచేస్తాయి. కానీ మీ లైఫ్ స్టైల్ని కూడా సెట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ మీ సొంతం అవుతాయి. వీటన్నిటి గురించని నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తానండి. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి సమయం కుదిరినప్పుడు నాకు టెక్స్ట్ రిప్లై కానీ, నేను మీకు వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే బట్టతలలు వస్తున్నాయో, వాళ్ళకి విపరీతమైన హెయిర్ లాస్ అవుతున్నాయో, వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని, మంచి కరెక్షన్ తోటి ఉన్న జుట్టుని కాపాడుకునేటందుకు ప్రోత్సాహం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్కారం.